కొన్ని నెలల పాటు హాయిగా ప్రపంచమంతా తిరుగుతూ బ్రతికుండగా తాము చూడలేకపోయిన దేశాలను చుట్టి రావటంలో వాళ్ళకి చాలా తృప్తిని సంతృప్తిని ఇస్తుంది. వాళ్ళు అలాగా ముందు ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళగానే కొంతకాలం అన్నీ వాళ్ళు చూడలేని ప్రదేశాలన్నీ కూడా హాస్టల్గా ఆత్మస్వరూప రూపంలో వాళ్ళు చూసి ఆనందించడం జరుగుతుందంట. నీ తమ్ముడి ఫ్రెండ్ రాయ్ చాప్మాన్ తనకు అప్పుడప్పుడు బోర్ కొడుతుందని చెప్పడం నీకు గుర్తుంది కదా. అతను ఏం చేశాడు అంటే కొంతమంది స్నేహితులను తయారు చేసుకున్నాడు. వాళ్లతో డిన్నర్లు, పిక్నిక్లు, పార్టీలు మహా జోరుగా గడిపాడు. కొన్ని రోజుల తర్వాత అలాంటి జీవితంలో ఆనందం నశించిపోయింది. రాయ్ బ్రతికుండగా మంచి గోల్ఫ్ ప్లేయరు, అయితే ఆ ఆట ఇక్కడున్నంత ఆసక్తికరంగా ఉండదు హాస్టల్ ప్రపంచంలో. రాయ్ లాంటి వాడికి గత 6 నెలలుగా చేస్తున్న పనులన్నీ విసుగు పుట్టించాయి. అలా విసుగు పుట్టగానే ఆ ప్రపంచంలో ఉన్న ఇతరులతో ఆ మాట అనటానికి అతను వెనుకాడడు. ఏదో ఒక రోజున అతనికి పరిచయమైన వ్యక్తి జ్ఞానాన్ని పెంచుకోవడానికి కానీ ఏదైనా ఒక విద్య నేర్చుకోవడానికి కానీ అక్కడున్న అవకాశాల గురించి చెప్పకుండా ఉండడు అతనితో. మొదట్లో అతనికి ఆసక్తి అనిపించదు, కానీ త్వరలోనే గ్రహిస్తాడు. సరికొత్త విద్యను నేర్చుకోవటం మొదలు పెడితే చాలా మంచి కాలక్షేపం జరుగుతుందని తెలుసుకుంటాడు. మరి అతని వాళ్ళ చార్లెస్ ఫ్రెండ్ రాయ్ చాప్మాన్ అనే అతను అక్కడ పైలోకాల్లో ఏం చేశాడంటే వాళ్ళ కొంతమంది అక్కడ ఆత్మస్వరూపులని తోడేసుకొని అక్కడ తిరగటం మొదలుపెట్టాడు. అలా తిరిగాడు, కొన్నాళ్ళు తిరిగాడు, ఇంకా బోరు కొట్టింది. అతనికి వచ్చిన ఆట ఆడదామంటే అక్కడ ఆడేవాళ్ళు ఎవరు ఉండరు, తనే ఆడుకోవాలి. 2 వైపులా తనే ప్రత్యర్థిగా కూడా తనే ఆడుకోవాలి. కాబట్టి అలా బోర్ అనిపించి అలాగా కొంతకాలం అలాగా బోర్ అనిపించిన తర్వాత మళ్ళీ కొత్త ఆటలు నేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారంట. క్రమేణా అతనిలో ఆసక్తి పెరుగుతుంది. అట్లా కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఎప్పుడైతే ఆసక్తి చూపిస్తారో అప్పుడు వాళ్ళలో ఆసక్తి పెరుగుతుంది. దాంతో హైయిక స్థాయి నుంచి ఎదిగిన మరో వ్యక్తి తన హాస్టల్ జీవితాన్ని బిజీ చేసుకుంటాడు. అప్పుడు ఇక హాస్టల్ జీవితాన్ని చాలా బిజీ చేసుకుంటాడనమాట. ఇంకా అవన్నీ నేర్చుకోవాలి, విద్య వాళ్ళ దగ్గర నేర్చుకోవటం కానీ అవన్నీ మళ్ళీ తను చేయటం కానీ అలా చేస్తూ బిజీగా ఉంటాడంట. దానివల్ల అతనికి హాస్టల్ జీవితం చాలా త్వరగా గడిచిపోయినట్లు అవుతుంది. మరికొందరు ఉంటారు, వాళ్ళకి కొత్త విద్యలు ఆసక్తికరంగా అనిపించవు. అటువంటి వాళ్ళు ఎవరంటే వృద్ధ దంపతులు. మరి అంతా పూర్తిగా అనుభవించి పండి రాలిపోయిన ఆకులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు మరణించినట్లయితే వాళ్ళకి అసలు ఆటల పట్ల ఇంట్రెస్టే ఉండదు. వాళ్ళు ఇక వృద్ధాత్మలు కదా వాళ్ళు, అందుకని వాళ్ళకి ఎటువంటి ఆశలు ఆడుకోవాలన్న చైతన్యం ఉండదంట. వాళ్ళకు కుటుంబం జీవితం పట్ల మాత్రమే ఆసక్తి ఉంటుంది. వాళ్ళకి కుటుంబం పట్ల జీవితం పట్ల మాత్రమే నా కుటుంబం నా పిల్లలు అదే ఉంటుంది. కానీ ఇంకా వాళ్ళకి ఆటల మీద ఇంకా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవాలని లేదా కొత్త వాళ్ళకి వాళ్ళ అనుభవాలు చెప్పాలని కానీ అలా ఏమీ ఉండదంట. వాళ్ళు కోరుకునేదల్లా ఏమిటంటే ఒక ఇల్లు, దానిలో ఒక తోట, స్నేహితుల మధ్య ప్రశాంతమైన జీవితం. వాళ్ళకు రేడియో వినటం అంటే ఇష్టం, టీవీలు లాంటివంటే ఇష్టం. వాళ్ళిద్దరికీ తాము కలిసి ఉంటేనే ఆనందం. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు హాస్టల్ స్థాయిలో ఇలాంటి జీవితాన్ని గడిపేస్తుంటారు. అది వృద్ధ దంపతులు చనిపోయారనుకో ఏం చేస్తారు, పైన ఇద్దరు రేడియో పెట్టుకొని ఇద్దరు సంగీతం వింటా, దాంట్లో వచ్చే ప్రోగ్రాంలన్నీ వింటా, వార్తలు వినుకుంటా హాయిగా కూర్చొని కాలక్షేపం చేస్తారు. టీవీ ఉంటే టీవీ పెట్టుకొని కాలక్షేపం చేస్తారు. అట్లా ఉంటారే తప్ప ఈ విద్యల పట్ల వాటి పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తున్నారు. వాళ్ళకి ఒక ఇల్లు తోట అలా ఉండాలని అంటే ఇంకా వాళ్ళు బంధంలో ఇరుక్కుపోయి ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మనం. భర్త ముందుగా చనిపోతే భార్య మెలకుగా ఉన్నంతసేపు చాలా దిగులుగా ఒంటరిగా గడిపేస్తుంటాడు. ఆమె నిద్రలో పోయి సూక్ష్మ శరీరం బయటికి రాగానే ఆమెను కలుసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. చూడండి, మరి భార్య బతికుంటుంది, భర్త చనిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆమె దగ్గర ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. ఎందుకంటే ఆమెతో అనుబంధం ఎక్కువ. మరి 90 ఏళ్ళ 95 ఏళ్ళ ఆమెతో కలిసి ఉన్నాడు, కాపురం చేశాడు. మరి ఆమెతో అనుబంధం ఎక్కువగా ఉంది కాబట్టి ఆమె చుట్టూనే తిరుగుతుంటాడు. హాస్టల్లో అంతమంది మాస్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళడు. అక్కడ కొత్త కొత్త విద్యలున్నా ఏవి నేర్చుకోడు. అలా భార్య చుట్టే తిరుగుతుంటాడు. ఎప్పుడు నిద్రపోయిద్దా నా భార్య, ఎప్పుడు హాస్టల్గా బయటకు వచ్చిద్దా అని చూస్తూ ఉంటాడంట. ఆమె ఎప్పుడైతే పడుకొని హాస్టల్గా బయటకు వస్తుందో ఎమ్మటే ఆమెతో కాలక్షేపం చేస్తాడు. ఈవిడేమనుకుంటుంది, తెల్లవారంగానే మా ఆయన రాత్రి నా కల్లోకి వచ్చాడు, నాతో అన్నం పెట్టించుకున్నాడు, నాతో టీవీ పెట్టించుకున్నాడు,
మేమిద్దరం రేడియో పెట్టుకొని విన్నాము, మేమిద్దరం తోటలో తిరిగాము అని ఏమో చెప్తా ఉంటుంది. అలాంటి వ్యక్తులకు స్కూళ్ళు ఉన్నాయి, అక్కడ ఏదో నేర్చుకోవచ్చు అని చెప్పడం సాధారణంగా టైం వృధానే. ఆ మాట చెప్పిన వాళ్ళను నిరసిస్తాడు. అతను కోరుకునేదల్లా తన భార్యతో సుఖంగా జీవితం కొనసాగించడమే. తన భార్య కలుసుకున్నప్పుడు సుఖంగా జీవించడానికి తగిన మార్గాలను అన్వేషిస్తూ ఉంటాడు. అనుకున్నంత మాత్రాన తన అభిరుచులకు అనుగుణమైన ఇల్లు, తోట తనకు ఏర్పడతాయని, అది అల్ప సంతోషత్వం అని తెలుసుకుంటాడు. మంచి అందమైన ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. తన భార్య మరణించిన తనను చేరుకున్నాక తన కలను అనుగుణంగా ఇల్లు కట్టుకుంటాడు. అందులో తాము బ్రతికుండగా స్తోమత ఉంటే ఎలాంటి వస్తువులనైతే అమర్చుకోవాలనుకుంటాడో అలాంటివన్నీ అమర్చుకుంటారు. ఇప్పుడు వాళ్లకు డబ్బుతో పని లేదు, ఆలోచన మాత్రంతోనే అన్నీ సమకూరిపోతాయి. ఎప్పుడైతే వాళ్ళ ఆవిడ కూడా ఎప్పుడు చనిపోయిద్దా అని ఎదురు చూస్తాడంట. వాళ్ళ ఆవిడ పైకి రాగానే వెంటనే అక్కడ మంచి ఒక ఇల్లు, లోపల మొత్తం అన్నీ చక్కగా బెడ్రూమ్ డబుల్ కాట్ మంచం, మరి సోఫాలు, మరి టీవీలు అన్నీ కావాలని వాళ్ళు అక్కడ హాస్టల్లాగా ఉన్నప్పుడు మనకి ఏముంటుంది అక్కడ, మన ఆలోచన, మన భావనా శక్తి ఎలా ఉంటే అవన్నీ కూడా అక్కడ సమకూరిపోతాయి అన్నమాట. అవన్నీ ఆలోచించుకుంటాడు. అతనికి అక్కడ ఈ భూప్రపంచంలో ఉన్నప్పుడు అయితే తను లేవు అనుకున్నాడు అవన్నీ అక్కడ తెచ్చుకొని వాళ్ళ ఆవిడని పక్కన పెట్టుకొని ప్రశాంతంగా ఆ టీవీనో మరి రేడియోనో ఏదో ఒకటి వింటూ కాలక్షేపం చేస్తూ హాయిగా ఉండటానికి అక్కడ సిద్ధపడతాడనమాట. ఆలోచన మాత్రంతోనే అన్నీ వాళ్ళకి సమకూరిపోతాయంట. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళు ఏమేమి కోరుకుంటారో పైలోకాల్లో ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి ఆత్మస్వరూపాలు ఇంకా కొంతమంది పైకి వెళ్ళినప్పుడు ఎలాంటి స్వభావంతో ఉంటారో రేపు మళ్ళీ మనం స్వాధ్యాయనంలో తెలుసుకుందాము. ఈరోజు స్వాధ్యాయనం ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.